కోల్కతా హైకోర్టు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తన జడ్జి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంటుకు కూడా పోటీ చేయబోతున్నారు. జడ్జెస్ రాజకీయాల్లో చేరి చట్టసభలకు రావడం ఇదేం కొత్త కాదు. ఈవెన్ నామినేటెడ్ రూట్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామా ఆ వెంటనే ఆయన వెళ్ళి బీజేపీలో చేరడం, పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థి కావడం, అది కూడా రిటైర్మెంట్ కొద్ది నెలల ముందు ఈ ప్రక్రియ అంతా జరగడం అనేక ప్రశ్నలు రైజ్ చేసింది. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ జడ్జ్ జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్లో ఉండే అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్ని చాలా కాలంగా విచారిస్తూ వచ్చాడు. సో అలా విచారిస్తూ వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక జడ్జిమెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఓ ప్రశ్న ముందుకు వస్తుంది. ఇతను ఇప్పుడు ఒక రాజకీయ స్టాండ్ తీసుకున్నాడు. సో ఆయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇచ్చిన తీర్పులు, ఇవాళ ఆయన తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీలో చేరడం, ఈ రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రశ్నించేది ఏంటంటే, ఆయన మొదటి నుంచి మా పార్టీకి వ్యతిరేకం, ఇవాళ ఆయన ముసుగు తొలగించుకొని బీజేపీలో చేరాడు, మా పార్టీ పట్ల వ్యతిరేకతతో పొలిటికల్ బయాస్తో ఆయన జడ్జిమెంట్లు ఇచ్చాడు అన్నది ఆయన తృణమూల్ ఆరోపణ. సో ఈ ఆరోపణ నిజమా అబద్ధమా తేలాలి. ఎందుకంటే సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, బీజేపీ నేత అయిన స్వర్గీయ అరుణ్ జైట్లీ ఓ మాట అన్నాడు, ప్రీ రిటైర్మెంట్ జడ్జిమెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్ అని. అంటే రిటైర్ అయ్యే ముందు జడ్జిలు ఇచ్చే తీర్పులు రిటైర్ అయ్యాక వారు పొందే పదవులను ప్రభావంలో ఉంటాయి అని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించాడు. అందువల్ల ఇవాళ పోస్ట్ రిటైర్మెంట్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ అరుణ్ జైట్లీ వ్యాఖ్యానం ప్రకారము ఆయన జడ్జిమెంట్లు రాజకీయపరమైన ప్రభావానికి లోనయ్యాయా? ఇక్కడ అభిజిత్ గంగోపాధ్యాయ ఇంకో మాట కూడా అన్నాడు, ఐ వాజ్ ఇన్ టచ్ విత్ బీజేపీ, బీజేపీ వాజ్ ఇన్ టచ్ విత్ మీ అన్నాడు. ఇది ఇంకా ప్రమాదకరం. ఆయన రాజకీయాల్లో ఒక జడ్జిగా రిజైన్ చేసినాక చేరడం ఒక అంశమైతే, ఆయన జడ్జిగా ఉన్న సమయంలోనే బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నాడు. ఆయనే చెప్పాడు, ఇది ఐఎమ్ ఇన్ టచ్ విత్ బీజేపీ, బీజేపీ ఇన్ టచ్ విత్ మీ అని. సుప్రీంకోర్టు ఆమోదించిన జడ్జెస్ ప్రోటోకాల్ ప్రకారం పొలిటికల్ లీడర్స్ నుంచి చాలా డిస్టెన్స్ న్యాయమూర్తులు మెయింటైన్ చేయాలి. ఈవెన్ పబ్లిక్ లైఫ్లో కూడా వాళ్ళు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. మనలాగా ఇష్టం వచ్చినట్టు అందరినీ కలుసుకుంటూ ఉండరు. ఎందుకంటే అది జడ్జెస్ ప్రోటోకాల్. సుప్రీంకోర్టు జడ్జిలు తమకు తాముగా రూపొందించుకున్న ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటంటే, జడ్జెస్ రాజకీయ నాయకత్వం నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ ఇయర్ ఇస్ ఎ జడ్జ్ హూస్ ఓపెన్లీ టెలింగ్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ బీజేపీ, బీజేపీ ఈజ్ ఇన్ టచ్ విత్ మీ అంటాడు. నేను బీజేపీలో చేరుతున్నాను, ఆమె ప్రౌడ్ హిందూ కనుక చేరుతాను అన్నాడు. సో జడ్జి పొజిషన్లో ఉండి, రాజ్యాంగబద్ధమైన పొజిషన్ నుండి, కుల మత భావాలకు అతీతంగా జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన పొజిషన్లో ఉండి ఆయన ఏమంటున్నాడు, ఆమె ప్రౌడ్ హిందూ, అందుకొరకే బీజేపీలో చేరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఒక జాతర, అది రాజకీయ పార్టీ కాదు అంటూ ఘాటైన విమర్శలు కూడా రాజకీయ పార్టీలపైన చేశాడు. సో ఇప్పుడు ఆయన గతంలో ఆయన కాంట్రవర్సీ ఏంటంటే, జనవరి 2024లోనే ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చి అందులో ఒక సహజడ్జి పైన, కోల్కతా హైకోర్టు సహజడ్జి పైన ఆయన సీరియస్ ఆరోపణలు చేశారు. ఆయన ఆ జడ్జిమెంట్లోనే చేశాడు మిస్కండక్ట్ అంటే ఆయన ప్రవర్తన ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్కు రాజకీయంగా తోడ్పాటునిస్తున్నాడు అంటూ సోదరు జడ్జి పైన తన తీర్పులోనే కామెంట్ చేశాడు. దానికి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ కావాల్సి వచ్చింది ఈ రకమైన కామెంట్ల విషయంలో. అందువల్ల ఒక వివాదాస్పదమైన తీర్పులు చెప్పి, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఇవాళ న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా అభిజిత్ గంగోపాధ్యాయ ఎమర్జ్ అయ్యాడు. అయితే ఏం చేయాలి? గతంలో అనేక సూచనలు ఇచ్చాయి.
ఒక సూచన ఏంటంటే అట్లీస్ట్ సమ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలి అని. ఈవెన్ అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళకు కూడా ఈ అంశాలు లేవనెత్తారు. ఎందుకంటే జడ్జిగా రిటైర్ అయ్యే సమయము ఆ రాజకీయపరమైన పార్టీలో చేరి పదవులు పొందే సమయం. ఈ మధ్య గ్యాప్ ఉండాలి. ఇలా ఉండడం వల్ల క్విట్ ప్రోకో ఇచ్చుకో పుచ్చుకో అనేది ఉండదు. నెక్సస్ ఏర్పడకుండా ఉండటానికి కొంత అవకాశం ఉంటుంది. జడ్జిలు కూడా మానవమాత్రులే, మన రాగద్వేషాలకు అతీతంగా ఉండలేరు. వారికి కూడా కొన్ని భావాలు ఉంటాయి. రాజకీయపరమైన సైద్ధాంతికపరమైన భావజాలం కూడా ఉండొచ్చు. సైద్ధాంతికపరమైన భావజాలం ఉండి కూడా నిష్పక్షపాతంగా అసలు దేశం గర్వించదగ్గ తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్న జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ లాంటి జడ్జిలు ఉన్నారు. ఆయన అందరికీ తెలుసు, ఆయన లెఫ్ట్ నేపథ్యం నుంచి వచ్చిన జడ్జి. కానీ ఆయనను లెఫ్ట్ నేపథ్యంతో తీర్పులు చెప్పారని ఎవరు ఆయన పైన వివాదం చేయలేదు. అందువల్ల రకరకాల అభిప్రాయాలు కలిగిన జడ్జిలు ఉంటారు. ఈ బీజేపీ అభిప్రాయాలు ఉన్న జడ్జిలు ఉండొచ్చు, వామపక్ష అభిప్రాయాల జడ్జిలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా వాళ్ళ తీర్పులు వాటికి వాళ్ళ భావజాలానికి అతీతంగా రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అన్నది పాయింట్. కానీ జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వ్యవహార సరళి ఈ టెస్ట్ కూడా ఫెయిల్ అవుతుందా అన్న అనుమానం కలుగుతోంది.